శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 12వ భాగం 16/9/20 దొరల విజయనగర సామ్రాజ్యం ఆ పరిస్థితి చెప్పు. దొరల ఇండ్లలో పంచాలు మంచాలు చిలుకలతో హంసలతో సన్నని పనితో కూడిన సకినెల పట్టె మంచాలు, వాటికి దోమ తెరలుండేవి. వాళ్ళ ఇళ్ల దగ్గర నకీబులు నేత్రహస్తులు ప్రహరి ఇచ్చేవంటే కాపలా కాసేవారు. నకీబ్ ఫార్సీ, నబీబ్ పదమే, దానికి సర్దార్ అన్నట్టు, అంటే భటుల సర్దార్. రాచవారు తమ గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళని పెళ్లి కొడుకుల పగటు దేవిదేలతో వాద్యాలతో ఎదుర్కొని తీసుకుపోయేవాడు వాళ్ళని. విజయనగర చక్రవర్తులు సామ్రాజ్య వ్యయాలన్నీ, సొంత వ్యయాలన్నీ పోగా ఏటేటా 1 కోటి మాడలు మిగిలించుకుంటూ ఉండేవి. వారి మంత్రులు సామంతులు మండలాధీశుల జీతాలు మారుగా పొందిన జాగీర్ల నుండి ఒక్కొక్కరు ఏటా 15,000 నుండి 11 లక్షల మాడల అర్ధవరహ ఆదాయం పొందేవారు. అందులో వాడు 3వ భాగం చక్రవర్తికి తక్కిన భాగంతో నియమిత సైన్యాన్ని ఉంచుకొని ఆజ్ఞాపించినప్పుడు దాంతో యుద్ధ సహాయార్థం వెళ్లాల్సి వచ్చి ఉండేది. కానీ వారు నియమిత సైన్యాన్ని నిలవవుంచక గ్రామాల్లోని జనులను కొందరిని అవసరమైనప్పుడు రావటానికి కట్టడి చేసుకొని ఆదాయం పెంచుకొని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి ఆనందించేవారు. విజయనగర రాజధాని ఆవరణం ఇంచుమించు 60 మైళ్ళు. చక్రవర్తి ప్రాసాదం మహాభవనంతో నిండి, అందులో పెద్ద గడసాలలు అలాగే మోసాలలు ఉంటాయి. లోపల విశాల గల బయళ్ళుండే, ఎక్కడ బట్టినా నీటి కొలలుండే. నగరంలోని మండలాధీశులు మంత్రులు కూడా ఇదే విధానంపై తమ భవనాలు కట్టుకొని ఉండే. చక్రవర్తి ప్రసాద సమీపంలోనే సామంత ప్రభువుల భవనాలు ఉండే. అవి బారులు తీర్చిన వీరులుగా ఏర్పాటై ఉండే. అవి చాలా అందమై అలంకృతమై శిల్పంతో చిత్తరువులతో నిండినవై కళ్ళ పండుగగా ఉండే. విరూపాక్ష స్వామ్యాలయంలో అతి విశాలమైన వీధి చక్కని వరుసలో నిండిన మహాభవనాలు చూసి ఆనందింప తగినవిగా ఉండే. నాగులాపురంలో హోస్పేటలోని ఇల్లు ఒంటి మిద్దెలై విశాలమైనవై అందమై ఉండేవని చరిత్రకారులు రాసినవి. ఇవన్నీ సామంతుల యొక్క రాజవారి యొక్క వస్త్రాలలో బార్బోసా ఇట్లా వర్ణించారు. వాడు నడుముకు కాసె కట్టెడు వాడు చాలా నిడుపు కాని సన్నని నూలు అంగీలు తొడిగారు, లేదా పట్టు అంగీలు చొక్కాలు తొడిగారు. ఆ అంగీలు ముందు భాగంలో విడవటానికి కట్టడానికి అనుకూలంగా ఉండే. దాని తొడల సందున దూర్చి కూర్చోంటూ ఉండేవారు. ఎత్తులపై చిన్న రుమాలుంచే. కొందరు పట్టు జరీ టోపీలు ధరించారు. వాళ్ళు చెప్పులు కానీ ముచ్చెలు కానీ తొడిగారు. భుజాలపై పెద్ద దుప్పటంతటి సెల్లాలు వేసుకునేవారు. వాళ్ళ స్త్రీలు చాలా సన్నని తెల్లని నూలు చీరలు కానీ రంగురంగుల పట్టు చీరలు కానీ 5 గజాల పొడవు కలవి కట్టుతూ ఇప్పటిలాగా కట్టు చొంగులు కొంగు వేసుకునేవారు. పట్టుతో జలతారుతో కప్పిన ముచ్చెలు తొడిగారు. విజయనగర చక్రవర్తుల ఊరపిచ్చుకలు, ఎలుకలు, పిల్లులు, బల్లులు కూడా తిన్నారని నూనిస్ అనే విదేశ యాత్రికుడు చేసి రాశారు. ఇవాళకి పరమ నీచులను మన దేశంలో ఎవ్వరూ కూడా పిల్లులు బల్లు తినటం లేదు. ఇక ఆ చక్రవర్తులకు ఉత్తమమైన కోరినట్టి రుచాలైన మాంసం దొరకక ఈ అసహ్య మాంసాలు తిన్నారనాలా? ఇది పచ్చి అబద్ధం. పాశ్చాత్యులు తెలియక ఇచ్చిన రాసిన వ్రాత కూడా వ్రాసి పెట్టిపోయారు. అవి విస్తన్న వేదాల్లాగా గ్రాహ్యాలు కావు. సామాన్య జనులు ఎలా జీవించారో చూద్దాం. సాధారణ జనుల్లో
ముఖ్యులు రెడ్లు. కొండవీటి రాజులకు విజయనగర చక్రవర్తి కంజనిచ్చి పెళ్లి చేసి ఉన్న నిరంతరం రెడ్డి రాజులకు విజయనగర చక్రవర్తులకు యుద్ధాలు జరిగాయి. చివరకు రెడ్డి రాజ్యం పడిపోయి సామ్రాజ్యంలోని రెడ్లు గ్రామాధికారులుగా, వ్యవసాయకులుగా, సైనికులుగా జీవనం గడిపారు. కృష్ణరాయలు వారిని ఆముక్తమాల్యతో 2-3 సార్లు చెప్పారు. విడువ ముడువ వేసరని వీసంబు గల రెడ్డిని పేర్పరు. దుప్పటి కొంగులో బీదవాడు కాసు వీసం ముడేసుకొని అత్యవసరమైతే కూడా విడవలేక విడిచి వాడుకోడు. పేదవాళ్లకి వీసమే కోశ. రెడ్లు తమ చేల వద్ద గుడిసెలు వేసుకొని మంచెలు కట్టుకొని పిట్టలను దొంగల నుండి చేలకు కావలి కాసేవారు. స్త్రీలు ముసురు పట్టిన వర్షాకాలంలో అంబలి పాత్రలు బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకొని దానిపై జమ్ము కూడా వేసుకొని కావలిగా ఉన్న తమ పురుషులకు ఇస్తూ ఉండే. జొన్న, సజ్జ, గోధుమ పిసికళ్ళు కావలి కాసేవాళ్ళకి సమృద్ధిగా ఉండే. వర్షాకాలంలో రెడ్ల బ్రతుకు ఇటు రాయలు పని. గురుగున్ బెంచలి తుమ్మి లేకగిరి సాకున్ తింత్రినీ పల్లవోత్కరములు గూడ ఒరింటి నూనియలతో కట్టావి కుట్టారుగు గిరములు మెక్కి తమింబసులు పొలమునో వ్రేలున్ వెయ్యిన్నాకమే కెరుపున్ గుంపటి మంచమెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్డి జనుల. శ్రావణ మాసంలో ఆకుకూరలు ఎక్కువ. అప్పుడు గురుగు అంటే గులుగు అని వ్యవహారం. చెంతరి, తుమ్మి, లేత గరికపాకు, తగిరిపాకు, తగిరంత అని వ్యవహారం. ఈ 4 కూరలు తరిగి చింత చిగురు కలిపి బాగా నూనె పోసి పొడి కూర చేసి కావలసిన ఉప్పు కారం చేసి కలగూర చేసి తినేవారు. వాళ్ళకి పశువుల సమృద్ధి, గొర్రెల మందరి సమృద్ధి, అలాగే వరి మళ్ళు, మంచాలపై పడకలు ఉన్నాయని ఈ పద్యంలో చెప్పబడి. సామాన్య రెడ్ల భోజనం కృష్ణరాయలు వర్ణింపగా అతనికి 100 మళ్ళ తరువాత ఉండిన తంజావూరు రఘునాథరాయలు రెడ్డి దొరల భోజనాన్ని ఇలా చెప్పారు. కప్పుల భోగి వంటకము కమ్మని నేనది రేయి భుజించి మేల్ దుప్పటులట్టు మూరగల తోరపు పచ్చటన్ చలంగగా గొప్పగా దాని పైడి జిగిగుత్త బుటుంగరమున్ కరంబుడన్ ద్రిప్పుసు రచ్చ చేయుదురు రెడి దొరలు తమిహెచ్చ నచ్చటన్. రఘునాథ రామాయ్. రెడ్డు గ్రామాధికారులై దొంగలను పట్టడం, శిక్షించడం, తగవులు తీర్చడం, చెప్పడం గ్రామ రక్షణ వాళ్ళ విధులు. ఈ సందర్భంలో రడ్డి అని రాయలు ప్రయోగించారు. రాష్ట్ర కూటులు రట్ట, రడి, రట్టడి, రడ్డి అని నముపాలుగా మారుతూ చివరకు 1650 నుండి రెడ్డి పదం స్థిరపడిందట. ఎడ్డి తలపు కైసేతల రడ్డులు పురస్సర ధార్యముగా అని యతి స్థానంలో తెనాలి రామకృష్ణుడు రాజునో రడ్డియవును అని చేమకూర వెంకటపతి రాశారు. రెడ్డి పద ప్రయోగం చేమకూరదే చివరి. ఆ తర్వాత రెడ్డి రూపమే కనపడు. రెడ్డి వ్యవసాయం ప్రధాన కుల విద్యగా చేసుకొని వారికి తెలుగుదేశంలో మంచి పలుకడిబడి ఉండే. పంట మైలారు రెడ్డి చాలా ప్రసిద్ధుడు. దూర ప్రాంతాలకు వలస పోయిన వాడు కూడా. అంచేత ఇప్పటికీ వాళ్ళు తిరుచనాపల్లి, కోయంబత్తూరు, సేలం జిల్లాలో వ్యవసాయం చేస్తూ బాగా గడించి రామయ్య భాస్కరుడనే బ్రాహ్మణుడు కృష్ణదేవరాయల పక్షంలో కొండవీటికి వెళ్ళి గోపీనాథ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి కొండవీటి రెడ్డి రాజవంశం వాళ్ళు అక్కడి దేవుణ్ణి దర్శించడానికి ఆహ్వానించి ఒకరొకరిని అంతరాళికంలో తీసుకుపోయి తలలు కొట్టించాడు గుండు. ఆ తర్వాత రాయలు సులభంగా కొండవీటిని తల కొట్టించాడు, చంపేసి కొండవీటిని ఆక్రమించి. ఇదే విషయాన్ని గురించి ఇలాంటి ఐతిహ్యం కలదని కొందరు ఆంధ్రులు కూడా అయితే ఇందులో సత్యమెంతో నమ్మటానికి వీల్లేదంట. ఆనాటి వ్యవసాయాన్ని గురించి బార్బోసా ఇలా
జనుడు కన్నడ దేశంలో వరి అలుకుదురు. కన్నడ అంటే కన్నడం అన్న. అలాగే జడిగెములు కట్టి గుర్రుతో విత్తుతారు. బయలు పెట్టు పొలాల్లో విత్తనాలు చల్లి పాస్తారు. 100 ఏళ్ల కిందట నుండిన సర్ థామస్ రో అనే ఇంగ్లీషు వాడు రాయలసీమలో చెరువులను గురించి ఇలా వ్రాశారు: ఈ ప్రాంతాల్లో కొత్త చెరువులు కట్టడానికి ప్రయత్నించటం వేస్ట్, వృధా. అనువైన ప్రతి స్థలంలో కూడా పూర్వం చెరువులు కట్టారు. కడపలో ఒక తాలూకాలోని 74 చదరపు మైళ్ళ వైశాల్యంలో 4194 చెరువులున్నాయి. 4194. విజయనగర చక్రవర్తులు సమృద్ధిగా చెరువులు కట్టించి రైతులను ఆకర్షించి దేశాన్ని సుభిక్షం చేశారు. రాయల యుద్ధ నీతి అలాంటిదే. రాయల రాజని దేశ సౌభాగ్యమర్థ సిద్ధికి నిమూలు ఇలా ఒకంతైన కుంట కాల్వలు రచించి నయము పేదలకు అని ఊరును నొసంగి ప్రబల చేసిన ఆర్ష ధర్మములు చిన్న భూప్రదేశంలో కూడా చెరువులు తవ్వించారని ఆముక్త మాల్యదలో ఆయనే రాసుకున్నారు. కుంటలు కాలువలు తవ్వించి రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి తక్కువ కూలు వాళ్ళ నుండి తీసుకొని వాళ్ళని వృద్ధికి తెస్తారు. ప్రభుత్వ కోశం నిండు. రాజు ధర్మపరుడనే కీర్తి వస్తు అని రాయల్ రాజు. న్యూనిజ్ అనే సమకాలికుడు ఇలా నాగులాపురం హోస్పేటలో రాయలు చాలా గొప్ప చెరువులు తట్టించారు. ఆ చెరువు నీటితో వరిమళ్ళు చేసి తోటలు సమృద్ధిగా పెంచారు. రైతుల్ని ఆకర్షించటానికై రాయలు ఆ చెరువు కింద భూములపై మొదటి 9 ఏళ్ళు పన్ను తీసుకోవాలి. ఆ పై వచ్చిన 20,000 మాడల పన్నుతో అతని మండలేశ్వరుడైన కొండమరాజు ఉదయగిరిలో అనంత సాగరాన్ని కాలువాయి చెరువును కట్టి రాయలవారు స్వయంగా వ్యవసాయకులకు అనుకూలాలు కల్పించి అనేటువంటి మండలాధీశులు పన్నులు ఎక్కువగా లాగి వారి కల్పించినప్పటికీ మండలాధీశులు పన్నులు ఎక్కువ చేసి లాగి వాళ్ళని బాధించి అంచేత చాలాసార్లు పన్నులు తక్కువగా ఉండే ప్రాంతాలకు రైతులు వెళ్ళిపోరు. ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో 33 పన్నులలో 77 పన్నులలో దేవస్థానం వాడు తీసుకొని 1 పన్నునే కేంద్ర ప్రభుత్వం తీసుకొని దేవాదాయ బ్రహ్మోదాయ భూముల నుండి వసూలు చేసే పన్నులు రాయలు తీసేశారు. చిదంబరంలో పన్నులు ఎక్కువని ప్రజలు మొరపెట్టుకోగా అక్కడ మండలాధికారి వాటిని తగ్గి మరొక కోచోట ప్రజల గుంపుగా రాయలతో పెట్టుకోగా ఆయన కూడా పన్నులు తగ్గి గట్టిగా పెంపదక్షతలేమి నూరూర బందెలబడిపోయే పశుగణ. అంతచేత బందెల దొడ్డ పద్ధతి దేశమంతా ఉండేది. దొంగ పశువుని అక్కడ కట్టేస్తారు. రెడ్డి వేషం ఎలా ఉండేదో ఒక కవి ఇలా చెప్పారు: బసబు చుంగుల తలపాగ నెట్టెం కసిబిసి మెసకు జగాల వీడియం నిన్న తేరుడు దొడ్డ మెడ నూలు మిగుల పన్నీయగల మాధవళి పచ్చడం దళసరియై దేవదారు గంధం వలకేల కనుపట్టు వంకు టుంగరం దొల్లు బోగుడ కాటుక పప్పు చేవ్ పిల్లి గడ్డం పడిబెట్టు మేస్సలు నలవడ ఆందోళికారూఢుండగు అలనాటి పూర్వీకుడగు పెద్దిరెడ్డి. నెట్టెము కాదు నెట్టెమనాలని గురువు మాలలో ఉంది. గుంపూరు మాల, మాదళం, మాదావళం అన్న రూపాలున్నాయి. అంటే కపిలవర్ణం. వంకుటుంగరం అంటే వంకి వంటి వంకర ఉంగరం అని అర్థమే. పెద్దిరెడ్డి కాక పెద్ద రెడ్డేమో. ఈ కవి కాపువాణ్ణి వేరుగా వర్ణించారు. రెడ్లు కూడా కాపులే.
కానీ ఇతర జాతుల వాళ్ళు చాలామంది కాపులని చెప్పుకునేవి. ఇక్కడ వ్యవసాయకుడైన ఒక శూద్ర జాతి వాడని నేను అభిప్రాయపడుతున్నానంటున్నారు సొరవ. అప్పుడు ఆమడి సేయు ఆయూరిక ముప్పిరిగొను పగ్గముల చుట్టదొ గుచ్చిన మునికోల కొంగడి ఉచ్చల మత్తల మట్టి కాసియును బటువైన కేరి అంబటి కుండ తన నలవడ నలగొండలన నొప్పుతొన్ నీటైన ఎద్దుల మెడ కాడి మీద కోటేరు వయసు నెక్కొని రొప్పి కొనుతు తనుదెంచను. ఖాళీ కాక కాసె అయి ఉండొచ్చు. వరి మళ్ళలో పంటలు సమృద్ధిగా ఉండే. కొన్ని వడ్ల పేర్లు రాయలు ఇలా చెప్పాడు: తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరుడు, మామిడి గుత్తులు, కుసుమములు, సంపెగలు, పచ్చగన్నెరలు, పాళలు, రాజ్యములు. ఇంతవరకు రెడ్ల కాకుల వ్యవసాయాల గురించి రాశాం. ఇక ఇతర జాతుల వాళ్ళ గురించి. కరణం గారి వేషం ఎలా ఉండేది? వనములంచు తెలివంపు పించియలు పసగ చుట్టిన అట్టి బోడ కుల్లాలు చింపి కుప్పసముడు చివిదోరముడు సంపుటంబు తోడ జంపాడు వడ దిగువగా చెంపదూసిన బలపం తక అలవడ వత్తిది కదలికలు సనుదించే. బోడ కుల్లారు అంటే చిన్న టోపి, కుప్పసారు అంటే కుబుసారు అంగీర. అంగీర అంటే చొక్క. సంపుటం అంటే ఒక విధమైన బట్ట పలక. పూర్వం బట్టపై లేక కాగితాలపై నల్లని గార కోటింగ్ పూసి ఉంచేవాడు. ఆ అట్టలకు 2-3 కలిపి ఉంచుకొని వాటిపై మెత్తని కోపు బలపంతో వ్రాసి తుడుచుకొని మళ్ళా వ్రాసారు. బట్టకు 2 వైపులా కాగితం అంటి దానిపై ఆకు పసరు బంక బొగ్గు నుసి పట్టి పలకల్లాగా చేసుకొని దానిపై కోపు బలపాలతో వ్రాశారు. కరణాలు అలాంటి సంపుటాలు పట్టుకొని కోపు బలపాలను చెవులకు నుంచుకొని పోయేవాడు. చెవుల్లో పెట్టుకొని పెన్సిల్ మనం పెన్ను పెట్టుకుంటాం అట్లా. ఆ కాలంలో నల్లని బట్టపై బలపంతో వ్రాస్తున్నది అని బి సూర్యనారాయణ గారు రాశారు. కరణాలు వ్యవసాయ పన్నుల లెక్కలు వ్రాసేవారు. ఆ కాలంలో భూములు శాశ్వత పట్టాలపై ఇవ్వకుండేవారు. కొందరు కలిసి కోరుకో పన్నుకో చేతనైనంత భూమిని తీసుకున్నట్లు మండలాధికారులు భూములను పొంది అందు తమ సేవకైన వ్యయాన్ని తీసేసి మిగిలిన దానిలో కొంత కోరును ప్రభుత్వానికి చెల్లించేవారు. ఉమ్మడియు థానే ఉత్తరువు అమరమిమ్మెడియింప మాకియ్యేటి వరకు చెల్లిన ధనమెంత. ఉమ్మడి అంటే రాజు సేవకై ఇచ్చిన ఈయన. థానే అంటే భటుల సిబ్బంది ఉంచడం. ఉత్తరువు అనేది ఒక విధమైన పాడెపు సేవ. అమరం అనేది కూడా. అమరాన్ని గురించి కృష్ణరాయల విజయంలో ఇలా చెప్పబడింది: భటులు 1000 కన్నా 24,000గా 1,20,000 ప్రజ చెల్లు నంది లక్షణముడు చేత మనక అమర మేరడు ధరలకి క్రమమే ఉత్తరువు ఉమ్మసియు త్రోయంగ మరియు అందులకు ఇందులకు పోయి కొమ్మని వాంబులి పుచ్చుటై గనది భూపతి బొడులు కొంగు బట్టి పెంచి దాచి ఈడ్చుటై అగుపి గుంపించి అంటం చేత రాజులకు కావాల్సిన భూభాగం రాకపోతే రాజసేవకులు వాళ్ళని అవమానించేవారు. బోడుకలు పదానికి మారుగా బోడికలని శారాలో ఉన్నదంటే శబ్దరత్న పన్నులు చెల్లించేవాళ్ళు. పడతాళ్ల చేద దీర్పురుల మన్నీద తడయక పిలిపించి వార్త చెప్పి శిక్షా నిర్ణయం చేసేవారు. పడతాల శబ్దం రత్నాకరణంలో లేదు. సందర్భాన్ని బట్టి భట్టులని అంట. శ్రీ రాళ్లపల్లి అనంత శర్మ గారు పడవారు అనే పదాన్ని తెలిపారు. అప్పుడు భట్టుడంటం సరిపోయి. అలాగే గుదియ్య కట్టి అని వాళ్ళని ఈడ్చుకొని పోయేవారు. బండనెత్తి ఎండలో నిలబెట్టి చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసి బాధించేవారు.
వైద్యుల వేషం ఎలా ఉండేది? సంకమందుల సంచి జగజంపు నలువ వంకమై నిజ కన్నముల నొప్పు దూది కుని వడ జుట్టిన కురుమాపు పాగ ఆరునంద పంచలోకపు టుంగరం గురుతరంబైన అట్టి ఊర్ధ్వ పుండ్రం కరముప్పు పలకేలి కరకకాయలు బెలయ పచ్చడముతో పెనుగుపడ సంధిరన్ కనుపట్టు బాహాట పుస్తకం బనుపడలో గుణపాఠంబు చదివి కొనుచు మూలికలు దిక్కులు చూసి కొనుచు అన్న గరవ నుండు అతడేగుదెంచే. బాహాటం అంటే బయలు పడిందని, వెంటనే అరగను పట్టు అంటం చేత బాహాటానికి ఈ అర్థం సరిపడ. బాహాటం అనేది వైద్య గ్రంథం అనేది ఉంది, దానికి ఎక్కువ ప్రామాణ్యం మానాటి వైద్యుల్లో కలదేమో. బాహాటమని కవి ఎందుకు వాడనో తెలియట్లేదంట. విజయనగర ఆయుర్వేద కళాశాలలో ఉండేవి అక్కడ. అందులో అరబ్బులు ఇరానీ వైద్యార్థులు కూడా వైద్య విద్య నేర్చారు. అరబ్బులు యువకులు ఈ దేశంలో ఆయుర్వేదం కొంతవరకు అభ్యసించింది తమ విద్య పూర్తి కాదని తలచారని బ్రూజర్లనే యూరోపు వాడు విజయనగరంలో వైద్య కళాశాలలు ఉన్నాయని, అందు అరబ్బు విద్యార్థులు చదువుతున్నారని సులేమాన్ అనే అరబ్బు వ్యాపారి కూడా రాశారు. వదరు పింజల నిడువాడు ధోవతియు పోలగా జుట్టిల పొత్తి పొగయు దూలగట్టిన వెడతోపు పచ్చడ అంకే డాకేలి పంచాంగంబు ముష్టి చంక వ్రేలుడు తాడి సరిది మూట కలిగి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. మేదరివాడి వేషం మలయంగ ఎడమింతి మైనోరగా మొలత్రాటి చెక్కిన మూట కత్తి కొన సిగతో కూడి ఉరుకొక ఇంత కనుపట్ట చెరివిన కన్నె రాకము కొనల వెల్వడు పుట్ట గోచియు నెరులు వెలగొన్న నునుదబ్బ పీసీను డాకీర వెడవెడ జివ్వాడు వెదురు సలాక ఎడమచే బొటవ్రేలి ఇనుప ఉంగర ఆ వనభూమి కేటించే. గన్నెరాకమ్ము అంటే గన్నేరాకు వంటి, గన్నేరాకమ్ము అంటే అమ్మను, గన్నేరాకు వంటి ఆలుగురు గల అమ్ము అంటే బా. జివ్వాడు అంటే తప్పు, జువ్వాడు అనాల, జవ్వాడు అనాల. మేదరవారు తెలుగు వాళ్ళు కాదు, వాడు అరవరుగా కనిపిస్తారు. రాయల నాడే వాళ్ళ భాష వేరు. అడవిలో ఒక బాలుడి ఆక్రందాన్ని మేదవారు విని ఆలించి మార్జాలమని సంశయించి పక్కని తమ భాష చెప్పుదురు. అంతచేత వారి భాష వేరని స్పష్టం. తెలుగుదేశంలో మేదరవాడు తెలుగే మాట్లాడు, కానీ బొంగు ఈత బరిగెలతో బుట్టలల్లు అనేవాడు కలవారు మాత్రం చెడిన అరవాన్ని మాట్లాడు. పాక్క అంటే అపాక్క ఆనపిల్లి అనే అర్థమిచ్చే కన్నడ పదం కానీ తమిళ పదం కాదని నేను అనుకుంటున్నా. మరే భాషలో ఉందో మేదరవాడికి సంస్కృతంలో వేణులావకులు కటకారులు అన్నారు. వారు వెదురు చాపలు, బుట్టలు, తడికలు, మంచాలు, గుమ్మాలు మొదలైనవి అల్లి జీవించారు. వాళ్ళలో వీరు కాకతీయుల కాలానికి పూర్వం నుండే జీవించినట్టు వీళ్ళని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కాసేవారు అంటే ఇల్లు కట్టేవారు. ఎలాంటి వారు? కలయనాచార్యుల కాసెల గబుడు పిలిపింపవారలు పెను దన్నిదముడు సంకల శిల్ప శాస్త్ర పుస్తకములు వంకవూ జుట్టిన వరుద పాగలును కొలది రేఖలు వడికోసిన ఎత్తి ఎలమించి వలకేరి ఇనుప కమ్ముడలు చేరువ నిలిచి. వారి పనులు ఎలాంటివి? చప్పటి కుముదం, పదర పానం, కప్పు చూరు, కంబకాళ్ళు, పద్మకరమువ, మహాగజతి, ఉపగజతి మొదలైన తమ పని. ఈ పదంలో చదర పానం అని చదురైన పానపట్టు అని, కప్పచూరు అంటే ఇంటి కప్పు ముందు భాగమని, పద్మక మన దేవాలయ గోపురాల అడుగు భాగంలో
తీర్చే పద్మ దళాలని అర్థం చేసుకోవాలి. కప్పు చూరుడు తప్ప తక్కిన పైపద్యంలో పదాలన్నీ నిఘంటువులో లేవు. మహాజగతి, ఉపజగతి, పద్మక పదాలు శబ్ద కల్పద్రుమంలోనూ లేవు. వాస్తుశాస్త్రంలో అవి ఉన్నాయేమో చూసుకో. మాలదాసరి ఎలా ఉండేవాడు? సములు కదిగిన తొలు కుప్పసం, తెక్కి అంటే తోపి, ఇత్తడితో చేయబడిన ఒక శంఖపు చక్రపు ఆకారం గల కుండలాలు, జింక కొమ్ముల అరుగులు, తోలు తెత్తి, ముగిదాకు గొడుగు, గుర్రపు వెంట్రుకతో అమర్చిన దండె, చితితాళాలు, సంకలో బుట్ట, తులసి పేరు, నామాలు మొదలైన పరికరాలు కలవాడై ఉండ. అతడు వాయించే కిన్నెరను చాందాలిక అంట. ఆ కాలంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, వెత్తివానికేల వినుల విచార విమల విచారం, వెత్తివానికి కూలి వేడ తగదు అని ఒక కవి అన్నాడు. ఇందొమ్మరిది జాతిహీని ఘనత ఎంత, పూట కోళ్ళని పుణ్యాలకు దొరదు అని ఉన్నందున దొమ్మరి వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళని అర్థం. భోగం వాడు వలిపి చెంగావి పావట వెలిపట్టు చీరగ జువ్వాది పూసుకొని, చంద్రకాంతము దువ్వెనతో నెత్తి దువ్వుకొని, జారు కొప్పు వెట్టి ఆనిముత్యాల పేర్లు కంఠమున ధరి, పచ్చన బొట్టొనరి గుమ్మడి గింజ వంటి నామము తెచ్చి, ఆటంకములు దాల్చి, మెదపు తీగకు హారముఖ భాగము చెంత ముత్తెంపు పురుకు పెట్టి, పుంజాదండంబు నేవళము వేసుకొని, పన్న సరములు దాచి, చేతులతో మురుగుడు కంకణములు దాచి, ముచ్చాల చీకట్లు కట్టుకొని, సంధి దండలు నెరవంక తాయెత్తి, ఉంగరాలు మణులు వడ్డాణం, బిల్లల మొలనూలు బంగారు సరవణి గొలుసు, మణి నూపరములు భోగం వాళ్ళు ధరించి. భోగం సానుల వద్ద ఉండే దాసి ఎలా ఉంది? నల్ల పూసల పేరు, బండి గురిగింజ, తావడలు హారాలు, పసడంబు చీకటి, పిత్తడి కడ, పికిలి పూదండ, నల్ల ముదుక గాజులు, లక్క తాయెతు, తెల్లని తగరంపు ముక్కర, సీసపుటు ఉద్దుట ముద్దుటు ఉంగర, కాకి బేగడ బొట్టు, కంచు మట్టియర్, శంఖు ఉంగరం, ఇవి దానికి ఆభరణాలు. ఆనాటి స్త్రీలు సాధారణంగా ఈ క్రింది భూషణాలు ధరించేవారు. తమకు బిల్లాండ్లు బబ్బిలికాయలు, తలుపు బిల్లాండ్లు బబ్బిలికాయలు, ముట్టియడు వీరమద్దెలు సంధియములు, మొలనూళ్ళు వడ్డాణములు ఏ నేవడం, గుంజాల దండము పన్న సరము మొగపు తీగయు నాని, ముత్తెపు పేర్లు సంధిడండలు, సూడిగములు, గౌడ సరములు, కడియాలు పెక్కు జోకల ఉంగరం, ముంగరయు గోరాటంపు కమ్మ జోడు, చెవుల పువ్వులు, బనిరలు, చేరుతో పొప్పు వలయును సవరించి రొప్పు మీద ఉప్పు మీద, భూషణములకు తానొక భూషణమై పడది అప్పుడొప్పే కన్నుల పండుగ. అప్పుడు ముక్కర సర్వసాధారణ ఆభరణ. ఇవాళకి రాయలసీమ దాని పరిసర తెలంగాణ ప్రాంతాలు శూద్ర స్త్రీలు ముక్కెర పెట్టకుండా, వనితలు పొప్పుల్లో తిరుగుడు బిళ్ళ, కంఠాల్లో ముత్యాలహార, నడుమలలో దావులు, అలాగే కాళ్లలో పాంజీలు ధరించి, భోగము సానులు ఎర్రని పావడాలు కట్టే. తంబల జాతి వారు దేవాలయ సత్ర భోజనాలు కానీ విస్తర్లు కుట్టుకొని తెచ్చి ఇచ్చేవారు. తంబలలు తంబలి వారు రాయలసీమలో శుభకార్యాలు పూలు తమలపాకు తెచ్చి ఇచ్చేవారు. అలాగే పూర్వం శివాలయంలో పూజారులై ఉన్నారు. ఇవాళకి అలాంటి అర్చకులు కొందరు మిగిలిన. మరికొన్ని ప్రదేశాల్లో వాళ్ళు దేవాలయాల్లో శుభకార్యాలను డోలు వాయిస్తారు. వీటిని బట్టి వారికి ఒక నియమిత వృత్తి ఉన్నదని చెప్పజాలం. తాంబూలి శబ్దభవమే తంబలి అయి ఉండొచ్చు. అన్ని వర్ణాల పురుషులు నడుమలలో ఎర్రని పట్టీని 6 లేక 7 మూరలు దాని చుట్టుకొంటూ ఉండ.
దాన్ని కాసె అని, కాసె కట్టని, కాసె దట్టి అని, దట్టి అంట. అయితే ఎరుపే ప్రధానం కాదు, కొందరు నల్ల కాసెలు కూడా కట్టే. ఇవన్నీ ఆముక్తమాల్యదలో, కళాపూర్ణోదయంలో, మను చరిత్రలో చూపించారు. ధనికులు, అధికారులు, కవులు, పండితులు, రెడ్లు మొదలైన పల్లకీల్లో వెళ్ళేవారు. పల్లకీలను బోయీలు బెస్తలు మోసేవారు. పల్నాడు యుద్ధంలో పల్లకీ బోయీల ముచ్చట ఉంది. అంటే క్రీస్తు శకం 1150 నుండి ఈనాటి మన కాలం వరకు కూడా బోయీలు తమ వృత్తిని వదులుకోలేదు, కొనసాగిస్తున్నారు. కవి పండిత సభలను రాజు చేసినప్పుడు వారు బయట వదిలి వెళ్ళు పాదరక్షకుల కాపాడటానికి సేవకులు నియుక్తులై ఉండే. సాత్తని, సాత్తిన అని వైష్ణవార్చకులలో 2 శాఖలుండేవి. సాత్తినవాడు నెత్తిన గుండుగా గొరగక జందం వేసుకున్నవాడు. సాత్తనివాడు నెత్తిన బోడిగా గొరిగించుకొని, సాత్తినవాడు సాత్తనివాడు బోడిగా గొరిగించి జందం లేకుండా ఉండేవాళ్ళని ఆముక్తమాల్యదలో రాయలే రాశారు. సాత్తని వాళ్ళ వేషం ఎలా ఉంది? పొంకపు పట్టెనామము పొల్పగు మేల్తిరుతోర్ణ రేఖలు, సంకల తాడి కాదళ విసారిత పీఠికలు, భుజంబులన్ సంకుల సంకను సంకుమ చక్రము, సంకులు చక్రములు కలుగు సాత్తనివ. వెలివాడలో మాదిగవారు చెప్పులు కొట్టి ఇచ్చి వాళ్ళని తంగడాలలో మెత్త చేసి ఇచ్చేవారు. విజయనగరంలో భోగపు సానుల సంఖ్య యారాయి. వారిపై గణాచారి గుత్తా పన్ను కూడా వసూలు చేశారు. నగరంలో ఉండే 16,000 మంది రక్షక భటుల జీతాలు భోగం వారి పన్నులతోకే సరిపోయాయి. రాచవారు ధనికులు ఉంపుడు గుత్తెలు ఉంచుకోవడం, ఆ ముత్తడులు ప్రకటించుకోవటాన్ని మగతనపు లక్షణంగా భావి మంచి మంచి మంత్రులు, పాడేగాడు రాజులు, కవుల చేత అలాంటి రసికతను వర్ధింప చేసుకునేవాడు వర్ణింపజేసి. సింగమనాయుడు తన భోగందాని ముత్తడ భోగిని దండకంగా రచింపచేశారు. సంపన్నులు తమ ఉప్పుడు కత్తెలను భోగం వాళ్ళని ఉత్సవాలు వెంట తీసుకుపోయి జనులు చూసేటట్లుగా వాళ్లతో సరస సల్లాపాలు ఆడేవాడు. దాసరుడు సంధ్య గోపాల భిక్షతే జీవించారు. సంధ్య వేళలో గోపాల కీర్తనలతో ప్రతి ఇల్లు తిరిగి బెచ్చబెత్తుకోవటం సంధ్య గోపాలం. బ్రాహ్మణులు విద్వత్తు చేత, వైదిక వృత్తి చేత జీవించేవారు. దేవాలయంలో అర్చకులుగా, పౌరోహితులుగా, జ్యోతిర్వేత్తలుగా ఉండేవి. వాళ్ళకి దేవాలయ సత్రాలలో ఉచితమైన భోజనం. ఈ ఆచారం ఇవాళకి తిరువాన్కూర్ కొచ్చిన్ సంస్థానంలో ఉంది. వారికి ఆనాడు ప్రతి శనివారం శిరస్నానానికై నూనె పిండి కూడా ఇచ్చేవారు. వ్రతాలకు కొదవలేవు. నానావిధ దానాలను, అందులో ముఖ్యంగా షోడశ దానాలు వాళ్ళకి ఇచ్చే విషయంలో హేమాద్రి ఒక గ్రంథమే వ్రాసేశారు. అది ప్రమాణ గ్రంథం అయ్యిందని రెడ్డి రాజులు హేమాద్రి ప్రోక్త దానాలన్నిటినీ చేశారని తెలిపారు. గ్రహణ సంక్రమణ చాలాకాలలో రాజులకు గ్రహశాంతి అవసరమైన బ్రాహ్మణులకు దానాలు చేశారు. అబద్ధంబులాడి చిల్లర ప్రభువులు భ్రమయింపతుండి దీక్షితులు చూచి ఈ యక్ష వడని ద్రవ్యాభిక్షార్థమై మధురకు పోయి అప్పురంబుల బహుబడ్డ ద్విజు కల్పపు పాచితంబి పసిడి కైతావాణి బంతి గుడిచి బలిబ వణి సురోధుల చేత పుణ్యాహముల బియ్యములకు నై ముత్తువా శశి రవిగ్రహ జప స్నానాధికముల దొరల వాకిండ్లకే దొద్ద ఇచ్చి వ్రచ్చి పచ్చి ఎర్రితో చర్రె సుచ్చాలమెత్త వనదాన గూరల్ల గుత్తపడి దర్భపోటుల దిని లేని తరుల మైత్రి వంటి పితృశేషము భుజించి అదియు ఎడల అక్కవాడల నరకూళ్ళ మెక్కి మీద వీరశేఖర మొకత ఆత్మీయము కొని
ఆనాటి పురోహితులు అలా జీవించేవాడు. అయితే ఇవి అందరూ చేశారని కాదు, కొందరైనా చేసి ఉంటారు. విద్వాంసులు వివిధ విద్యలు నేర్చుకున్నారు. అలాగే అంత ముఖ్యమైనవి షడంగాలు, 4 వేదాలు, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం అనే 14 శాస్త్రాలు, తర్కశాస్త్రం, ఖండకారిక పుస్తకాలు అంటే స్మార్త కర్మ ప్రయోగాలు గల శాస్త్రాలు, యజ్ఞ యాగాదుల మంత్రాలు, విశేషంగా బ్రాహ్మణ విద్యలు. బ్రాహ్మణులు సేద్యం కూడా చేస్తుండేవారు. చేసిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అప్పాల పాలైన తమ మాన్యాలను కుదువ పట్టుతూ రాజుల పొరుగులో కవి పండిత సభలు జరిగి లేదా విద్యాపీఠాల వద్ద జరిగి మధుర దక్షిణ దేశంలో ప్రసిద్ధమైన విద్యాపీఠమై ఉండే కంచి, కాశీ, కాశ్మీరం, తక్షశిల, నలంద, నవద్వీపం, అమరావతి వంటి స్థలాలు విద్యాపీఠాలు మరీ పూర్వకాలంలోనే ఉన్నాయి. విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని స్నాతకులై గురువు వద్ద సెలవు పొంది ఒక విద్యాపీఠానికి వెళ్ళి అక్కడ పండిత పరీక్షలో నెగ్గి జయపత్రం డిగ్రీ పొంది పోతుండేవారు. రాజ్యసభలో విద్యాధికారులు ఉండేవారు. అక్కడ కవులు కానీ పండితులు కానీ వాదాలు చేసేవారు. అందు గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇప్పించేవారు. ఓడిపోయిన పక్షంతో తబ్బిబ్బై బయటకు వచ్చి తమ పాదరక్షలు మర్చిపోయి తిరిగి వచ్చి తీసుకొని తమ ఎదుటనే ఉండే అందకలాలు కానక ముందుకు పోయి వెదుకులాడి భ్రమ పొంది రాజుపై నింద పెట్టి నానావస్థ పడేవారు. కవి పండితుల సభయాజు యొక్క భవన చతుశాలలో జరిగే వాదాలలో గెలిచిన వాడు మహాకవులను రాజు పూజించేవాడు. వాళ్ళకి టంకాలిచ్చారు. వాదమలరించి గెలిచి తత్వంబు తెలుపు వాని అని వీర పువ్వులతోని టంకసాల వాటుల నుంచి ఆస్థాని గట్ట కాల సర్పము గతి వ్రేలు జారి చూచి అముక్తమాల్యతో రాయలు రాస్తారు. నాణాలలో ప్రత్యేక కృషి చేసిన వాడు విజయనగర కాలంలో టంకాలు ఉండినట్లు రాయలు. అవి బంగారు కొత్త టంకాలైతే బీర పువ్వులాగా మెరిసే. శనినాథుడికి ఇదే విజయనగర సామ్రాజ్య రాజస్థానంలో టంకా స్నానం చేయించి అటితో నాణ్య నిపుణుడు దాన్ని పేర్కొనకపోవటం ఎందుకో తెలియట్లేదన్న. కవులు కూర్చొనే స్థలాన్ని శంఖపీఠి అంటారు. ఈ తమిళ దేశాజ ఈ కవితాభిమానం వహించి నేటికి శంఖపీఠికపై ఈ కవులున్నయ వసయింపగ దేవుని తోడ నేలతో చార్వాక మనర్చిద అని. శంఖపీఠి అంటే ఏమిటంటే పెద్ద రత్నాకరంలో లేదు. మధురాది తమిళ ప్రాంతాలు పూర్వం సంఘం అనే కవుల పీఠాలుండే. దాన్ని మన కవి శంఖం చేసి ఉంటాడని రాళ్లపల్లి వారి భావన. అగ్రకవి అయిన అల్లసాని పెద్దనకు రాయలు స్వయంగా గండ పెండేరంతో కడిగించడం, ఆయన్ని పల్లకి స్వయంగా మోయడం, ఎదురైతే కామత్తకరీందరం ఆపి ఏనుగుపై ఎక్కించుకోవడం ఐతిహ్య ప్రసిద్ధ. రామరాజభూషణుడు భైరవి కవితాత రాజుల గద్దెలపై రాజుల పక్క కూర్చున్నారంట. బ్రాహ్మణుల్లో చాలామంది మంత్రులు, దండనాయకులు, మండలాధిపతులు అయ్యారు. ఈ విధంగా బ్రాహ్మణులకు సర్వత్రా అపూర్వ గౌరవ మర్యాద. కృష్ణదేవరాయలు స్వయంగా ఎలాంటి వస్త్రాలు ధరించాడో ఇతడు. రాజు 2 జానల పొడవు గల జరీ టోపీ ధరించేవాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు 100 రుమాలు కట్టి దానిపై నానారత్న భూషణాలు పెట్టుకునేవాడు. జరీ పని గల తెల్లని వస్త్రాలు కట్టేవాడు. చాలా విలువైన ఆత్రహారాలు కంఠసీమలో ధరించాడు. తలపై జరీ పట్టు టోపీ ధరించాడు. రాజభవనాలకి అవతల పరిచారకులు కూడా టోపీలు ధరించారు. రాజు ఒక తడవ ధరించిన ఉడుపుడు మళ్ళా ధరించేవాడు కాదు. బట్టలు ఎప్పటికప్పుడు చాలా సన్నని జరీ పట్టు బట్టలే ధరించేవాడు. వారి టోపీలు కులాయి అంట. రాయల విగ్రహాన్ని అతని 2 భార్యల విగ్రహాలు తిరుపతిలో. రాయల విగ్రహాలకు తలపై తుర్కీ కుచ్చు టోపీ
అలియరామరాయలు సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాసిన బొమ్మల్లో మూరెడు పొడుగు గల టోపీల వాడు ధరించినట్టు చెప్పి ఆ టోపీల ఆచారం కర్ణాటకంలో ఉండేదము. త్వరకలలో ఆనాడు ఈ వేషం లేదు. వారి చిత్తరువులలో ఇలాంటివి కనపడు. తెనగు సీమలో ఇలాంటివి లేవు. శ్రీనాథుడు పౌళదేవరాయల ఆస్థాన కవింకి వెళ్ళిన కర్ణాటక దర్బారు వేషం వేసుకోవలసి గుళ్ళా పెట్టుకొని మోకాళ్ళ కిందకు జారిన మహాపూర్పాసం అంగీని తొడి పెద్ద సెల్లా వేసుకొని. అయితే కులాహ్ అనే శబ్దం పార్సీలో టోపీ అనే అర్థంతో ముసల్మానుల నుండి విజయనగర రాజులు వాళ్ళ అనుయాయులు ఈ ఆచారం తీసుకున్నారేమో. ఆనాటి కర్ణాటకాచారం నేటికి కూడా కొందరు వైష్ణవ భిక్షకుల భక్తులు అక్షయ పాత్రలతో బయలు పొడవు టోపీలు ధరించి రామదాసు కీర్తనలు పాడు. జనుల వేషభాషాల గురించి అబ్దుల్ రజాక్ ఇలా చెప్పారు. ఈ దేశంలో ధనికులు చెవుల పోగులు కంఠహారాలు దండెకడాలు ఉంగరాలు ధరిస్తారు. నికోలస్ కాంటి యూరప్ వాసి ఇలా రాశారు. జనుల గడ్డాలు పెంచరు, వాటి జుట్టు పెంచి కొప్పు ముడి వేస్తారు. యూరప్ వాసులగా జనులు ఎత్తై ఆరోగ్యాలు కలిగే ఉన్నారు. పట్టు జంఖాణాలపై జరి అంచు చాదరులను పరుచుకొని పండుకునేవారు. కొందరు స్త్రీలు సన్నని అట్టలు గల మోజాలను జరి పనులతో అలంకరించుకొని తొడిగారు. బార్బోసా అని మరొక పాశ్చాత్యుడు పురుషుడు చిన్న రుమాళ్ళు కట్టేవాడు లేదా పట్టు టోపీలు పెట్టేవాడు. కిర్రి చెప్పులను తొడిగేవాడు. శరీరానికి రుద్దుకోవటానికి వాడుకునే నలుగు పిండిలో గంధపొడి, కుంకుమ పువ్వు, కర్పూరం, కస్తూరి, కలబంద కలిపి నూరి పన్నీటితో మర్దన చేసి రుద్దుకొని విజయనగర వాసులు తొరకవల్లాగా చల్లడాలు తొడుక్కునేవారు. చల్లడం చండాతకమన్నారు. జనుల టోపీలు 2 విధాలు. ఒకటి 2 జానల పొడవైంది, అది తెలిపారు. రెండవది బొందెలు బట్టక్కుల, అది నెత్తికి నిండుగా చెవుల చెంపలు మూసేదిగా గొంతు కింద బుందెలతో కట్టబడుతూ బుందెట తాళ ఉండే. అది గోవుడ కట్టు కసి చేరుల తెక్కి అంటే చెంపలు మూతపడేట్లుగా కొనలాగా ఉండే బుందెలతో గడ్డం కింద ముడి వేసే కుళ్ళాయి అని అర్థం. అలాగే దొరలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ అధికారాలు ఏమిటి రేపు తెలుసుకోండి.